గైస్ ఈరోజు మనము టెస్ట్ సిరీస్ పేరు చెప్పి అధిక ఫీజులు తీసుకుంటున్న ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్, దాంతోపాటు గ్రూప్ 1 గ్రూప్ 2 ఈరోజు ఈ వీడియోలో ఆ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ మెయిన్గా ఈ టెస్ట్ సిరీస్లో కూడాను మనము రీసెంట్ డేస్లో ఒక ఇన్స్టిట్యూట్ గురించి పబ్లిక్లో వచ్చి నాకు డిస్కౌంట్ ఇవ్వలేదు, వీళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారా, వీళ్ళు 1000 మందికి ఇస్తున్నారు, ఇంత ఛార్జ్ చేస్తున్నారు, ఒకరు 8000 అంటారు, కొంతమంది స్టూడెంట్స్ 19000, కొంతమంది 13000 అంటా ఉన్నారు. సో ఈ విధంగా 2 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు అని చెప్పి కొంతమంది దాని గురించి అలిగేషన్స్ చేస్తూ రీసెంట్ డేస్లో మనం చూసాము. మీరు చూడలేదో లేదో నాకు తెలియదు, నేనైతే చూశాను. ఒక 2 ఇన్స్టిట్యూట్ గురించి కొంచెం ఏంటి అంటే కంప్లీట్లీ నెగిటివ్గా మాట్లాడుతూ కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ ఆందోళన అనేది వాళ్ళు వ్యక్తం చేశారు. నేను ఇక్కడ దానికి కౌంటర్ కాదు ఇది, ఓకే. నేను ఎప్పటి నుంచో ఈ టెస్ట్ సిరీస్ గురించి మనం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో ఇది నాకు కనిపించడం, సో ఇలా జరుగుతుందా, ఇంత డబ్బులు స్టూడెంట్స్ దగ్గర నుంచి టెస్ట్ సిరీస్ పేర్స్ తీసుకుంటున్నారా, ఇది ఎంతవరకు కరెక్ట్, అసలు టెస్ట్ సిరీస్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, అసలు టెస్ట్ సిరీస్ని అడ్డం పెట్టుకొని ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయి, ఇవన్నీ కూడా ఒక ఓవర్వ్యూ నా ఒపీనియన్ నేను షేర్ చేయడానికి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే టెస్ట్ సిరీస్ పేరు చెప్పి అధిక మొత్తంలో వసూలు చేస్తున్న ఇన్స్టిట్యూట్స్, ఓకే. ఇక్కడ నేను ఇప్పుడు ఓన్లీ యూపీఎస్సీ సివిల్స్ అండ్ గ్రూప్ 1 గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, గ్రూప్ 2 గురించి కాదు. ఇంకా వేరే ఎగ్జామ్స్, వేరే టెస్ట్ సిరీస్ గురించి నేను మాట్లాడట్లేదు. అండ్ టాకింగ్ అబౌట్ గ్రూప్ 1 అండ్ సివిల్స్ అంటే మనందరికీ అర్థమయ్యేలా మాట్లాడుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్, లేకపోతే యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్, అండ్ గ్రూప్ 1 తెలంగాణ గ్రూప్ 1 కోచింగ్, ఆంధ్ర గ్రూప్ 1 కోచింగ్ గురించి మాత్రమే నేను ఈ వీడియోలో మాట్లాడుతూ ఉన్నా. అయితే ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అసలుకి టెస్ట్ సిరీస్ అనేది తీసుకుంటే మనకేమైనా ఉపయోగం ఉందంటారా అనేది ఫస్ట్ ఆలోచించాలి. అసలు టెస్ట్ సిరీస్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? మెయిన్గా చాలామంది ఏంటి, సో ఎగ్జామ్ మనం ఎంతవరకు చదువుకున్నాము అనేది సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవడానికి మనం ఈ ఎగ్జామ్స్ అనేవి రాస్తాము. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ సివిల్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయడానికి పోయే ముందు సో మనకు ఒక అవగాహన, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, మనకి ఇన్ని క్వశ్చన్స్ డిఫర్గా ఇస్తున్నారు అండ్ మనం ఎలా చేసుకోవాలి, ఎంతవరకు మనం అటెంప్ట్ చేయగలుగుతున్నాము, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి మనం ఎంతవరకు చదివాం, ఏం చదివాం, సెల్ఫ్ అసెస్మెంట్ కోసం మాత్రమే ఈ టెస్ట్ సిరీస్ అనేది మనం జనరల్గా రాస్తూ ఉంటాం. కానీ పర్పస్ ఇది. కానీ ఇక్కడ క్వశ్చన్స్ రైజ్ అవుతుంది ఏంటి అంటే మనం చాలామంది టెస్ట్ సిరీస్ పేరు చెప్పి 8000, 10,000, 15,000, 20,000 ఎవరికి నచ్చినంత వాళ్ళు, 9,999 అని ఇంకొన్ని, సో ఇలా రకరకాలుగా ఎవరికి నచ్చినంత వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. మనం ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ 2 రకాలండి. టెస్ట్ సిరీస్ అనేది కొంచెం పెద్ద సబ్జెక్టు, కొంచెం వీడియో అనేది లెంత్ అవ్వచ్చు, బట్ నేను ఎక్కడ ఏ పాయింట్ కూడా స్కిప్ చేయదలుచుకోలేదు. కొంచెం వీడియో లెంత్ అయినా మీరు ఓపిక్గా వినడానికి ప్రయత్నం చేయండి. అయితే టెస్ట్ సిరీస్ జనరల్గా ఏంటి, యూపీఎస్సీ సివిల్స్ మనం తీసుకున్నాము, గ్రూప్ 1 కోచింగ్ తీసుకున్నాము, ఒక ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాము, ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొవైడ్ చేయరా? ప్రొవైడ్ చేస్తారు. కానీ ఇక్కడ దానితో పాటు అసలు వేరే వాళ్ళు ఎలా ఉంది, అక్కడ టెస్ట్ సిరీస్ బాగుంటుందా, ఇక్కడ టెస్ట్ సిరీస్ ఉంది కదా, ఇంకొంతమంది ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చూసుకుంటూ అన్ని డిఫరెంట్ ఒక ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నప్పటికీ వేరే వేరే ఇన్స్టిట్యూట్స్లో కూడాను ఈ టెస్ట్ సిరీస్ రాయడానికి చాలామంది ఇష్టపడతారు. అండ్ ఇక్కడ దీన్ని ఎన్కాష్ చేసుకుంటూ కొంతమంది 2 రకాలుగా ఎన్కాష్ చేసుకుంటారు. ఒకటి డబ్బులు తీసుకొని, ఒకటి ఫ్రీగా ఎందుకంటే రేపు ర్యాంక్ వస్తే వేసుకోవడానికి. డబ్బులు ఎందుకంటే సో ఆల్రెడీ మాకు ర్యాంకులు గింకులు ఏమో అవసరం లేదు, మేము మంచిగానే ప్రొవైడ్ చేస్తున్నాం, ఒక వర్షన్ ఉంటుంది. కొంతమంది ఇన్స్టిట్యూట్ ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ని మాత్రమే క్వాలిఫైడ్, అసలు వాళ్ళు దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ అట్ ఆల్, దానికి కొంతమంది కొన్ని క్వశ్చన్స్ తీసుకొని డౌన్ చేసేసి ఇదే టెస్ట్ సిరీస్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఇక్కడ ఇన్ని విధాలుగా జరుగుతూ ఉంటుంది. జనరల్గా టెస్ట్ సిరీస్ అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక టెస్ట్ సిరీస్, ఒక ఇన్స్టిట్యూట్లో టెస్ట్ సిరీస్ బాగుంది అని ఎప్పుడు మనం చెప్పగలుగుతామంటే దానికి సంబంధించి క్వాలిఫైడ్ పర్సన్స్ క్వశ్చన్ తయారు చేస్తున్నారా, యూపీఎస్సీ ప్రిలిమ్స్ లేకపోతే యూపీఎస్సీ ఎగ్జామ్ ఏదైతే ఈ ప్యాటర్న్ కానివ్వండి, ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళు హైలీ క్వాలిఫైడ్ పిహెచ్డి పీపుల్ ఉంటారు. ఓకే, నార్మల్ ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేని స్టూడెంట్స్, లేకపోతే ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు నేను ఒక పర్సన్ కంటెంట్ రైటర్ను పెడతాను, నెలకు ఒక 10,000 పెడతాను, ప్రీవియస్ ఇయర్ ఒక 10 సంవత్సరాలు ప్రిలిమ్స్ క్వశ్చన్ తీసుకొచ్చి డంప్ చేసేసారా, కొన్ని టెస్ట్ సిరీస్ మన హైదరాబాద్లో, బెంగళూరులో, ఢిల్లీలో ప్రొవైడ్ చేసే కొన్ని టాప్ ఇన్స్టిట్యూట్స్ టెస్ట్ సిరీస్ బాగున్న ఇన్స్టిట్యూట్స్ అన్ని డంప్ చేసేసి ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేశారా, నేను పెట్టేస్తా. ఇక్కడ అదొకటే కాదు కదా, క్వశ్చన్ పేపర్ తయారు చేయడంలో కూడా నిపుణాత్ములైన వాళ్ళు ఎగ్జామ్ తయారు చేస్తారు. మామూలు స్టూడెంట్స్ ఎవరు తయారు చేయరు, తప్పుగా అనుకోవద్దండి స్టూడెంట్స్. అలా కొంత ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇక్కడ క్వాలిఫైడ్ పీపుల్ క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నారా లేదనేది ఇక్కడ పాయింట్. అండ్ దెన్ తర్వాత చూసుకుంటే అది ఎంతవరకు మీట్ అవుతుందని చెక్ చేసుకోవాలి. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు ఎన్నిసార్లు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లియర్ చేశారు,
ఎక్కడెక్కడ, లేకపోతే ఒకవేళ ఎక్స్పర్టైజ్ అంటే ఎక్కడ పనిచేశారు అనేది మనం తెలుసుకోవాలి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి క్వశ్చన్ పేపర్ మంచి ఫ్యాకల్టీ మంచి పర్సన్ పెట్టి చేశారు. టెస్ట్ సిరీస్ అంటే ఎగ్జామ్ పెట్టేసేస్తే అయిపోతుందా? ఎగ్జామ్ తర్వాత 1-to-1 సెషన్స్ పర్సనల్గా పిలిచి, అరే బాబు నువ్వు ఈ సబ్జెక్ట్లో ముందున్నావు, ఈ సబ్జెక్ట్లో వెనకాల ఉన్నావు, ఈ రిలేటెడ్ టాపిక్స్ వచ్చినప్పుడు నీ మార్క్స్ ఉన్నాయి. ఈ ఎనాలిసిస్, ఈ అసెస్మెంట్ అనేది 1-to-1గా మెంటారింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకని ఛార్జ్ చేస్తున్నారు 10,000? ఏది డంప్ చేసి కొన్ని క్వశ్చన్స్ తీసుకొచ్చేసి ఎగ్జామ్ పెట్టడానికి ఛార్జ్ చేస్తున్నారా? స్టూడెంట్స్ ఇది అర్థం చేసుకోవాలి. వాళ్ళకు ఒక పర్పస్ ఉంది. ఏంటి? వాళ్ళకు దే వాంట్ టు ఎర్న్ మనీ. డెఫినెట్లీ మీ పర్పస్ ఏంటి? యూ వాంట్ టు టేక్ ఇన్ బెస్ట్, అంటే బెస్ట్ ఇన్స్టిట్యూట్లో బెస్ట్ టెస్ట్ సిరీస్ తీసుకోవాలని మీ పాయింట్. ఈ పాయింట్ మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? డెఫినెట్లీ ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కొంతమంది మాకు డిస్కౌంట్ ఇవ్వమంటే ఇవ్వలేదు అని చెప్పారు. మీరే స్టూడెంట్స్ ఉన్నారంటున్నారు, 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంత ఉన్నారు అందున్నారు అంటున్నారు. సో అసలు నేనేమంటానంటే అలాంటి ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం దేనికి? మీరు సరిగ్గా సమాధానం కూడా చెప్పలేని ఇన్స్టిట్యూట్కి రేపు మీరు డబ్బులు కట్టిన తర్వాత ఈ 5,000 6,000 డిస్కౌంట్ ఇచ్చారే అనుకుందాం. అలాంటి ఇన్స్టిట్యూట్లో టెస్ట్ సిరీస్ చేస్తే మీకు ఏమి ఉపయోగం ఉంటుంది? ఈ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందా? 1-to-1 అసైన్మెంట్. ఇంకోటి చాలామంది ఏంటి అంటే ఈ టెస్ట్ సిరీస్ విషయంలో కొంతమంది మాత్రమే చాలా ఎక్స్పర్ట్స్ని పెట్టి ఈ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ టెస్ట్ సిరీస్ వాళ్ళు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు, తక్కువ ఫీజు వసూలు చేస్తున్నారు. డెఫినెట్లీ ఒక్కొక్క ఫ్యాకల్టీ కొంతమంది ఎక్కువ డబ్బులు. ఇక్కడ కొంత ఇన్స్టిట్యూట్ గురించి కూడా ఆలోచించాలి. నేను ఇన్స్టిట్యూట్కి ఏ ఇన్స్టిట్యూట్కి సపోర్ట్గానే మాట్లాడలేదు. ఓకే, ఇక్కడ క్లియర్గా చెప్పేది ఏంటి అంటే ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీని పెట్టి కొంత చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ డమ్మీ టెస్ట్ సిరీస్, డమ్మీ ఇన్స్టిట్యూట్స్ డబ్బులు తీసుకొని క్వాలిటీ ఇవ్వలేని కొన్ని ఇన్స్టిట్యూట్స్లో టెస్ట్ సిరీస్ తీసుకొని మీరు మొత్తం కూడా అందరూ కూడా తక్కువ ధరకి ఇవ్వాలంటే పాసిబిలిటీ ఉండదు. ఈ విషయం మనం అందరం అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము కొన్ని స్కూల్స్ ఉంటాయి తక్కువ కాస్ట్ ఉంటాయి, కొన్ని స్కూల్స్ ఉంటాయి ఎక్కువ కాస్ట్ ఉంటాయి. ఇప్పుడు ఏంటి అంటే చాలామంది అనుకోవచ్చు విద్యని వ్యాపారం చేయొద్దు అని. ఇక్కడ ఆల్రెడీ అది జరిగిపోయింది. విద్య ఇప్పుడు బిజినెస్, వన్ ఆఫ్ ద బిజినెస్. అండ్ ఫుడ్ ఇండస్ట్రీ ఒకటి, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ ఒకటి, హెల్త్ ఇండస్ట్రీ ఒకటి. ఈ మూడు కూడా ఇండియాలో వ్యాపారాలే. ఇది అందరూ ఒప్పుకోవాలి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఒకప్పుడులాగా మనం గురువుకి సేవలు చేసి ఆయన నుంచి మనం జ్ఞానం పొందే పరిస్థితి ఇప్పుడు లేదు. అండ్ స్టూడెంట్స్ కూడా ఎవరు కూడా అంత వినమ్రంగా, కొంతమంది ఉండొచ్చు మేబీ, కానీ అంత గురువుల కాళ్ళకి దండం పెట్టేసేసి వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చే శిష్యులు ఇప్పుడు లేరు. శిష్యుల కోసం ప్రాణాలకు సైతం తెగించి వాళ్ళకి సపోర్ట్ చేసి జ్ఞానం ఇచ్చే గురువులు లేరు. వీఆర్ లివింగ్ ఇన్ దట్ టైప్ ఆఫ్ సొసైటీ. సో సింపుల్ థింగ్ ఏంటి అంటే నేను డబ్బులు ఇవన్నీ తీసి పక్కన పెడితే క్వాలిటీ ఉందా లేదా? అఫ్ కోర్స్ డెఫినెట్లీ మరి విపరీతంగా ఫీజులు పెట్టడం కూడా కరెక్ట్ కాదు, అది కూడా ఎవరు హర్షించరు. కానీ మినిమం ఫీజు పెట్టినా కానీ ఇక్కడ క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాల్సిన అవసరం మీకే ఉంది. అంటే ఫైనల్గా ఏం చెప్తున్నానంటే ఒక టెస్ట్ సిరీస్ ఒక ఇన్స్టిట్యూట్లో తీసుకునే ముందు మీరు ఎగ్జామ్ ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు తెలుసుకోవాలి, పాయింట్ నెంబర్ 1. అండ్ తర్వాత వచ్చేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా ఇవ్వరా? అండ్ తర్వాత 1-to-1 నేను దేంట్లో ముందున్నాను దేంట్లో వెనకబడ్డాను ఆ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందా? అండ్ దెన్ తర్వాత వచ్చేసి ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉన్నాయో ఎన్ని టెస్ట్ సిరీస్ పెడతారు, ఏ విధంగా సిలబస్ని కవర్ చేస్తారు, మొత్తం కూడా యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేస్తారా? లేకపోతే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇన్స్టిట్యూట్లో కొంత సిలబస్ కవర్ అంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ బాగా రాయాలి. ఇక్కడ ఒక మతలబ్ జరుగుతుంది. ఏం జరుగుతుందంటే వాళ్ళ క్లాసులు చెప్తుంటారు కదా, ఎంతవరకు సిలబస్ వద్దో అంతవరకే తీసేసి టెస్ట్ సిరీస్ పెడతారు. వీళ్ళతో పాటు బయట కూడా కొంతమంది పెడతారు. ఇప్పుడు జనరల్ కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది, వాళ్ళ ఇన్స్టిట్యూట్లో చదివిన వాళ్ళకి ఎక్కువ వస్తుంది, మార్క్స్ ఎక్కువ వస్తాయి. ఆబ్వియస్లీ ఎక్కువ వచ్చినప్పుడు యువత వాళ్ళు అబ్బో మీ ఇన్స్టిట్యూట్ బాగుంది ఇలా కూడా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇవన్నీ కూడా కాకుండా హోలిస్టిక్గా వెళ్తారా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ డెఫినెట్లీ విద్య ఇప్పుడు వ్యాపారం అయింది. ఇది మంచిదా చెడ్డదా అంటే ఖచ్చితంగా మంచిది కాదనే చెప్తాను. బట్ అన్ఫార్చునేట్లీ మరి జరిగిపోయిన దాని గురించి మనం మాట్లాడేది ఏదో మనం చేయాలని కరెక్ట్ కాదు. సో మనం పెట్టే ఎక్కడైనా కానీ ₹1 మనం దగ్గర పెట్టేటప్పుడు ఒక యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్నా, ఒక టెస్ట్ సిరీస్ తీసుకున్నా, లేకపోతే ఒక మెంటార్షిప్ తీసుకున్నా, ఆన్సర్ రైటింగ్ తీసుకున్నా దానికి వర్తియా కాదా అనేది మనం తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి. అండ్ టెస్ట్ సిరీస్ బేస్ చేసుకొని నేను ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతామంటే నీ అంత అమాయకమైన వ్యక్తి ఇంకొకరు ఉండరు. ఓకే, ఇఫ్ దే ఆర్ నోన్ ఫర్ టెస్ట్ సిరీస్ ఒకవేళ టెస్ట్ సిరీస్ క్వాలిటీగా ప్రొవైడ్ చేస్తూ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్వాలిటీ ఆఫ్ కోచింగ్ ఇస్తున్నారు అంటే ఎస్ యూ క్యాన్ గో దేర్. ఓకే, అంతేగాని ప్రిలిమ్స్ లేకపోతే పర్సనల్ మెంటార్షిప్ బాగా ఇస్తున్నారు కాబట్టి, పర్సనల్ గైడెన్స్ బాగా ఇస్తున్నారు కాబట్టి నేను మొత్తం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అక్కడే జాయిన్ అవుతాను అనేది కూడా
కరెక్ట్ కాదు. సో ఇది కొంచెం ఆలోచన చేయండి. అండ్ అధిక ఫీజులు వసూలు చేసే ఇన్స్టిట్యూట్స్ కూడా ఫీజులు తీసుకుంటున్నారు, కొంత తగ్గించడానికి ప్రయత్నం చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఎంతవరకు న్యాయం చేస్తున్నారో అది కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం మీకు కూడా ఉందనే విషయం మీరు మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.